ఇప్పుడు ఈ శుభ్రంగా చేసుకున్న ఈ మ్యాంగోని మనం కట్ చేస్తాం అన్నమాట. ఇలా కట్ చేసి దీన్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇదేమవుతుందంటే మనం జ్యూస్ ప్రిపేర్ చేసినప్పుడు దీన్ని ఇలా ముక్కలుగా కోసుకుంటాం. చూసారా మనకి ఎంత నీట్గా, ఎంత చూసారా, చూసారా ఇది. ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం అనమాట. అలాగే కూడా ఇంకా వైపు కూడా కట్ చేసుకుందాం. మనం ఇప్పుడు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఇలానే కట్ చేసుకుందాం. చూసారా, సూపర్ కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత జ్యూస్ తయారవుతుంది అన్నమాట. ఓకేనా.